యుఎస్ఏలో ల్యాండ్ బ్యాంక్ అంటే మోసమా, లేదా గవర్నమెంట్ బ్యాక్డ్ రియల్ సిస్టమా? ఎన్ఆర్ఐస్కి కన్ఫ్యూజ్ చేసే విషయం ఇదే. ఈ వీడియోలో న్యూయార్క్, మిషిగన్, ఒహాయోలోని రియల్ ల్యాండ్ బ్యాంక్స్, ఫ్లోరిడాలో డికేడ్స్ నుంచి జరుగుతున్న ల్యాండ్ స్కామ్స్ రెండింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక ఫ్యాక్ట్. 2011లో న్యూయార్క్ స్టేట్ ఒక లా తీసుకొచ్చింది. ప్రతి కౌంటీలో నాన్ ప్రాఫిట్ ల్యాండ్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. పర్పస్ ఏంటి? వేకెంట్ హోమ్స్, అబాండన్డ్ హౌసెస్, ట్యాక్స్ డిఫాల్ట్ ప్రాపర్టీస్, వీటిని రీహాబిలిటేట్ చేయడం, సెల్ చేయడం, అన్సేఫ్ అయితే డెమాలిష్ చేయడం, ఆర్డర్లీ అండ్ లీగల్ ప్రాసెస్లో. న్యూయార్క్లో రియల్ ఎగ్జాంపుల్స్: ఈరీ కౌంటీ, ఆనండాగా కౌంటీ, స్కెనెక్టడీ కౌంటీ, ఆల్బనీ కౌంటీ. అప్స్టేట్ న్యూయార్క్లో పీపుల్ సబర్బ్స్కి మూవ్ అవడంతో సిటీస్లో అబాండన్డ్ హోమ్స్ పెరిగాయి. సిటీ బ్యాక్ ట్యాక్సెస్, అన్పెయిడ్ ప్రాపర్టీస్ మీద టైటిల్ తీసుకుంది, ల్యాండ్ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. రోబో సైనింగ్ సెటిల్మెంట్ తర్వాత న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ స్నైడర్మ్యాన్ ల్యాండ్ బ్యాంక్స్ ఫండ్ చేయడానికి మనీ అలొకేట్ చేశాడు. అంటే ల్యాండ్ బ్యాంక్స్ ఈక్వల్ టు లీగల్ ప్లస్ స్టేట్ సపోర్టెడ్ సిస్టమ్. ఇవి వాట్సాప్ డీల్స్ కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కాదు. మిషిగన్ స్టేట్ కూడా అఫీషియల్ ల్యాండ్ బ్యాంక్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఒహాయో స్టేట్ 2090లో ల్యాండ్ బ్యాంక్ లెజిస్లేషన్ పాస్ చేసింది. డెట్రాయిట్, క్లీవ్లాండ్ లాంటి సిటీస్లో ల్యాండ్ బ్యాంక్స్ డికేడ్స్ నుంచి పనిచేస్తున్నాయి. ఇప్పుడు కన్ఫ్యూషన్ వచ్చే ఏరియా. యుఎస్ఏలో కమర్షియల్ ల్యాండ్ బ్యాంకింగ్ కొత్త కాదు. ఎగ్జాంపుల్స్: కాలిఫోర్నియా అవుట్స్కర్ట్స్, అన్డెవలప్డ్ లార్జ్ ట్రాక్ట్స్, పీపుల్ లైక్ బాబ్ హోప్, డొనాల్డ్ ట్రంప్. హ్యూజ్ ల్యాండ్స్ బై చేసి ఇయర్స్ హోల్డ్ చేసి లేటర్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు సెల్ చేశారు. కానీ ఇది డీప్ పాకెట్స్, పేషెన్స్, ఇన్సైడ్ జోనింగ్ నాలెడ్జ్ వాళ్ళకు మాత్రమే వర్క్ అయింది, ఎన్ఆర్ఐస్కి కాదు. ఇప్పుడు రియల్ డేంజర్. ఫ్లోరిడా ల్యాండ్ స్కామ్స్ 1920s నుంచి ఉన్నాయి. ఎస్పెషలీ పోల్క్ కౌంటీ, ఫ్లోరిడా. టాంపా, ఒర్లాండో మధ్య ల్యాండ్ డిజ్నీ వరల్డ్ హైప్ యూస్ చేసి ఫ్యూచర్ డెవలప్మెంట్ అని ఎన్ఆర్ఐఎస్కి సెల్ చేశారు. గ్రీన్ స్వాంప్ ఏరియా, స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా డిక్లేర్డ్ ఇట్ ల్యాండ్ ఆఫ్ క్రిటికల్ స్టేట్ కన్సర్న్, మీనింగ్ బిల్డ్ చేయలేరు, డెవలప్మెంట్ ప్రొహిబిటెడ్. కానీ ఎన్ఆర్ఐఎస్కి చెప్పారు డిజ్నీ నియర్ బై, నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ జోన్, ప్రైసెస్ $2,000, $15,000 per acre. రిజల్ట్: ల్యాండ్ యూస్లెస్, నో రీసేల్, నో డెవలప్మెంట్. టుడే కూడా స్కామ్స్ కంటిన్యూ అవుతున్నాయి. హౌ? అవుట్ సైడ్ యుఎస్ఏ కంపెనీస్, నో క్లియర్ టైటిల్, ఫారిన్ మార్కెటింగ్. ఎన్ఆర్ఐస్ ఫిజికలీ ఇన్స్పెక్ట్ చేయలేరు, కౌంటీ జోనింగ్ చెక్ చేయరు, ఈజీ టార్గెట్స్ అవుతున్నారు. ఫైనల్ వర్డిక్ట్: న్యూయార్క్, మిషిగన్, ఒహాయో ల్యాండ్ బ్యాంక్స్ ఈక్వల్ టు రియల్. ఫ్లోరిడా ల్యాండ్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ టు హై రిస్క్. ల్యాండ్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. చీప్ ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎన్ఆర్ఐ అయితే యుఎస్ఏ ల్యాండ్ డీల్స్లో ఎమోషన్ కాదు, వెరిఫికేషన్ ముఖ్యం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఊయూరు రియల్ ఎస్టేట్ అకాడమీ. నెక్స్ట్ వీడియో టెక్సస్ ల్యాండ్ బ్యాంక్స్ కంటిన్యూ.